హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎపిసోడ్ చూసారా? ఎలా అనిపించింది? నాకైతే ఎపిసోడ్ నచ్చింది అని చెప్పను, బట్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయని చెప్పగలను. అయితే అసలు నామినేషన్స్ ప్రాసెసే చాలా కొత్తగా అనిపించింది. లైక్ బయట ఉన్న ఇన్పుట్స్ అన్ని తీసుకెళ్ళి లోపల ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు గేమ్ ఏం ఆడతారు? అసలే ఫ్యామిలీ నుంచి చాలా ఇన్పుట్స్ వచ్చాయి, గేమ్ చాలా విధాలుగా మారిపోతుంది అని మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ. గౌతమ్తో నిఖిల్ వెళ్ళి క్లోజ్గా ఉండడము ఇవన్నీ. ఇంకా ఇది చూసేసరికి లిటరల్లీ ఎవ్వరికి కూడా ఎవరు ఓపెన్గా ఉండరు, ఇంకా అన్ని మాస్క్డ్ ఫేస్లే ఉంటాయేమో అని ఒక చిన్న టెన్షన్ అనిపించింది నాకైతే. బట్ కమింగ్ టు నామినేషన్స్ పాయింట్, ఎపిసోడ్ కంటే ముందు అంటే నామినేషన్స్ కంటే ముందు మనకి ప్రేరణ అండ్ నబీల్ ఒక డిస్కషన్ పెట్టుకున్నారనమాట. ఏమని అంటే లైక్ అసలు గౌతమ్ ఎలా సేవ్ అవుతున్నాడు? ఎప్పుడో వెళ్ళాల్సిన వాడు ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల గౌతమ్ ఉండిపోబట్టి గౌతమ్ ఇప్పుడు టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కళ్ళు టాప్ 5 అనే చెప్తున్నారు గౌతమ్ని. సో నువ్వు ఇప్పుడు అవినాష్ని సేవ్ చేసావు, ఎలాగా? ఎవిక్షన్ షీల్డ్ వాడి. సో అవినాష్ కూడా ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటే హీఈస్ నాట్ ఏ గ్రేట్ అంటే పెద్ద మనకి కాంపిటీటర్ అయితే కాదు, కానీ ఇప్పుడు నువ్వు వాడడం వల్ల తను ఇంకా స్ట్రాంగ్ అయిపోతే ఈ 2-3 వీక్స్లో తను చాలా స్ట్రాంగ్ అయిపోతాడు. అప్పుడు మనకి కాంపిటీషన్ వస్తాడు కదా, నువ్వు రాంగ్గా యూజ్ చేసావు అన్నట్టు చెప్తుంది అనమాట నబీల్కి. ఏది ప్రేరణ, నువ్వు ఎవిక్షన్ షీల్డ్ వై యూ యూజ్డ్ ఫర్ అవినాష్ అన్నట్టు పోర్ట్రే చేస్తుంది తన్ని. తనంటాడు అసలు గౌతమ్ ఎట్లా ఇది అవుతున్నాడు, గౌతమ్ అందరూ ఎందుకు అంత పొగుడుతున్నారు, లైక్ గౌతమ్ ఎలాగా అన్న పాయింట్ వీళ్ళెవరికి అర్థం కావట్లేదు. గౌతమ్ ఎందుకు హైలైట్ అవుతున్నాడు అన్నది. గౌతమ్ వెళ్ళిపోవాల్సిన వాడు ఉన్నాడు. సీతాఫల్ గురించి ఒకటి సీతాఫల్ ఇష్యూస్ పెట్టుకుని వాటి వల్ల నామినేషన్స్లోకి వచ్చి చిన్న చిన్న వాటికి కూడా నామినేషన్స్ చేస్తున్నారు అన్న అలా పోర్ట్రే చేసి హైలైట్ అవుతున్నాడు అనుకుంటున్నారు, కానీ కాదు అది మ్యాటర్. గౌతమ్ ఎందుకు హైలైట్ అవుతున్నాడు ఇప్పుడు? మెయిన్లీ తను చెయ్యని తప్పులకి తనని అంటున్నారు. ప్రేరణ గౌతమ్తో బిహేవ్ చేసిన పద్ధతి కానీ, నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య జరిగిన ఇష్యూస్ కానీ, యష్మి గౌతమ్ని ట్రీట్ చేసిన ఇష్యూస్ కానీ, అలాగే గౌతమ్ ఆడుతున్న గేమ్ కానీ లిటరలీ నిఖిల్కి సమ ఉజ్జిలా కనిపించాడు. అప్పటిదాకా మనం నిఖిల్ ఉన్నాడు, ఓకే నిఖిల్ బాగా ఆడతాడు, నబీల్ బాగా ఆడతాడు అన్న ఇదిలోనే ఉన్నాం తప్ప ఒక కంక్లూజన్ లేదు. బికాజ్ నిఖిల్కి అంత పోటీగా ఎవరు ఆడట్లే గేమ్స్. అఫ్ కోర్స్ నిఖిల్ కూడా చాలా ఫ్రాడ్ గేమ్స్ అవి ఆడాడు. అవన్నీ క్లాక్ ఫ్రాడ్ గేమ్స్ అవన్నీ ఉన్నాయి, కానీ అదే మ్యాటర్ కాదు. మనకి నిఖిల్ ఎందుకు నచ్చాడు? తన స్పోర్టీనెస్ కానీ, తనతో ఎవరైతే గొడవ పెట్టుకుంటారో వాళ్ళని వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకోవడం కానీ, వీటన్నిటి వల్ల నిఖిల్ ఒక రకంగా ఒక ఇంప్రెషన్లో ఉన్నాడు. బికాస్ తనతో పోటీకి ఎవరు లేరు అన్న ఫీలింగ్లో జనాల్ని ఉంచగలిగాడు నిఖిల్. బట్ కమింగ్ టు గౌతమ్, ఆల్రెడీ లాస్ట్ సీజన్లో చూసిన గౌతమ్కి ఈ సీజన్లో గౌతమ్కి చాలా డిఫరెన్స్ ఉంది అని చాలామంది చెప్తున్నారు. సో అలా మనకి గౌతమ్ కూడా టాప్ 5 పొజిషన్లోకి వెళ్ళాడు, అలాగే విన్నర్ మెటీరియల్గా తయారయ్యాడు అనమాట. అందుకు గౌతమ్ మనకి నచ్చుతున్నాడు. కానీ హౌస్లో వాళ్ళు ఏంటి, వెళ్ళిపోవాల్సిన వాడు ఎలా ఉన్నాడు, అసలు ఎలా సేవ్ అవుతున్నాడు అని వీళ్ళకో టెన్షన్. మెయిన్లీ ప్రేరణ టెన్షన్ ఏంటి అంటే వచ్చిన పేరెంట్స్ ఎవ్వరూ కూడా చాలా వరకు టాప్ 5 పెట్టలేదు తన్ని. ఒక 4-5 పెట్టుంటారు తప్ప మిగిలిన మెజారిటీ ఒక 6 మెంబర్స్ పెట్టినా 4 మెంబర్స్ అయితే టాప్ 5 పెట్టలే. కానీ వచ్చిన ప్రతి వాళ్ళు టాప్ 5లో గౌతమ్ని అయితే పెట్టారు. సో రేపు పొద్దున నేను గనక వెళ్ళిపోతే నబీల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంటే నేను యూజ్ చేసుకోవచ్చు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ప్రేరణకైతే ఉంది. నేను అంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మనం ఇలాంటివి చూసాము, లైక్ ఎవిక్షన్ షీల్డ్ వాడినప్పుడు కానీ ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ చూసాం మనం. లైక్ రోహిణి గారు సూట్ కేసు ఇచ్చారు, కానీ తన కెప్టెన్సీకి వచ్చేసరికి రోహిణికి తనే సపోర్ట్ చేయలేదు. తనకి అందరూ ఇవ్వాలి తప్ప తను ఎవరికి సపోర్ట్ చేయదు, అండ్ తనకే ఇవ్వాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. గౌతమ్ కెప్టెన్ అయినప్పుడు కూడా ప్రేరణను సేవ్ చేస్తాడని ఫీల్ అయింది. తర్వాత వెళ్ళి అడిగింది వై నువ్వు నన్ను ఎందుకు సేవ్ చేయలేదు అని తను వెళ్ళి అడగడం మనం చూసాము. అందుకని అంత క్లియర్గా ఎవిక్షన్ షీల్డ్ మనకి ప్రేరణకి వాడితే బాగుంటుంది అని ప్రేరణ ఫీల్ అయ్యింది అని మనం చెప్పుకోగలుగుతున్నాం. అంతకంటే నథింగ్, అంతకంటే పెద్దగా మనం ఇది చేసింది ఏమీ లేదనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు నామినేషన్స్లో ఇవాళ మొత్తం 3 అయినాయి. సోనియా, బేబక్క అండ్ శేఖర్ భాష. అసలు ఈ పేర్లు మళ్ళీ మన నోటితో వస్తాయని ఎవడో ఎక్స్పెక్ట్ చేసి అయితే ఉండడు. నాకు పర్టికులర్గా నాకు నచ్చిన నామినేషన్స్ ఈ 3లో చెప్పుకుంటే కనుక మెయిన్లీ నాకు నచ్చింది శేఖర్ భాష గారు. అదేంటి సోనియా నామినేషన్స్ నచ్చలేదా అంటే సీరియస్లీ అబ్బా,
సోనియా పాయింట్స్ ఎలా పెడుతుందో మనందరికీ తెలుసు. మనకి ఫస్ట్ వీక్లోనే సోనియా పాయింట్సే మనకి నచ్చాయి. కానీ తను వచ్చి లిటరల్లీ తన పాయింట్స్ చెప్తూనే ఉంది. నేను లైవ్ చూశాను, 3.5 hours నామినేషన్స్ అక్కడ వేస్తే లైవ్లోనే 3 hours చూపించారు తెలుసా నామినేషన్స్. అంటే ఎంత ఎడిట్ చేస్తే లైవ్లో 3 hours వచ్చి ఉంటుంది, మనకి 25 minutes ఎపిసోడ్లో వచ్చింది సోనియాది. సో నువ్వు వచ్చి నామినేషన్ చేసి వెళ్ళిపోవాలన్నప్పుడు నువ్వు ఏ పాయింట్స్ చెప్పాలో అదంతా క్లియర్గా చెప్పుకుంటే అయిపోయేదేమో, అంత సాగదీయాల్సిన అవసరం లేదు అని నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. అండ్ తను ముందు సోనియా నామినేషన్స్ కంటే ముందు కొన్ని పాయింట్స్ మాట్లాడింది, లైక్ నిఖిల్ నా కొడుకు, నా పెద్ద కొడుకు. వద్దు, మేము అవన్నీ మర్చిపోయి ఆ ట్రామాలో నుంచి బయటకు వచ్చి అసలు ఒక క్యారెక్టర్ ఉంది, తన వల్ల నిఖిల్ బ్యాడ్ అయ్యాడు లేకపోతే పృథ్వీ బ్యాడ్ అయ్యాడు అన్న ఫీలింగ్లో నుంచి మేము బయటకు వస్తున్నాం. నువ్వు ఈ టైంలో తీసుకెళ్ళి నేను ఏదైతే చెప్పానో అవి నిజాలే, నిఖిల్ నా పెద్ద కొడుకు, పృథ్వీ నా చిన్న కొడుకు, ఇవి మేము అడగలే. లిటరల్లీ తన మీద పడ్డ మరకని తను జరుపుకోవడానికి ట్రై చేసింది అనిపించింది. బట్ పాయింట్స్ మాత్రం సూపర్. ఎవరైతే నిఖిల్కి పర్ఫెక్ట్గా కన్వే చేయాలి అనుకుంటున్నారో, అరే నువ్వు ఇది ఆడుతున్నావు, ఇది కరెక్ట్ కాదు అని కన్వే చేయాలి అనుకుంటున్నారో అలా కన్వే చేసి వెళ్ళిపోయిందేమో అనిపించింది నాకు. గ్రూప్ గేమ్ పాయింట్ అది శేఖర్ భాష తీశారు, అలాగే మనకి సోనియా గారు తీశారు. ఆడవాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నావు, అది ఆడకు అని జాగ్రత్తగా చెప్పి వెళ్ళిపోయింది. ఇది నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే తర్వాత ఎపిసోడ్లో యష్మి క్లియర్గా నిఖిల్తో చెప్తుంది, అరే తను నీ గేమ్ ఎలా పోయినా పర్లేదు అనుకుంటే అసలు తను నిన్ను నామినేటే చేసేది కాదు, కానీ తను నీకు ఇన్పుట్స్ ఇవ్వడానికి ట్రై చేసింది, అవి ఆలోచించి గేమ్ ఆడు అని చెప్పింది. అఫ్కోర్స్ సోనియా నామినేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్కి యష్మికి గొడవ అయింది, ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకోరేమో అన్న రేంజ్కి వెళ్తారు, కానీ వీళ్ళు మాట్లాడేసుకుంటారు అన్న విషయం మనకి తెలుసు. అలాగే వెంటనే వితిన్ 10-15 minutesలో కలిసిపోయారు. తర్వాత తను చెప్పిన పాయింట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి, ఇదిగో ఈ పాయింట్ నీకు కన్వే చేద్దాం అనుకుంది, ఈ పాయింట్ నీకు కన్వే చేద్దాం అనుకుందని క్లియర్గా యష్మి చెప్పింది అనమాట నిఖిల్కి. ప్రేరణ ఇంకా అదే గ్లిచ్లో ఉంది, అదేంటి నన్ను నామినేట్ చేయడం ఏంటి అని. నెక్స్ట్ బేబక్క వచ్చారు. బేబక్కది అసలు ఇప్పుడు బయట జరుగుతున్న దానికి సంబంధమే లేదు, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 2 పాయింట్లు అబ్బా. పృథ్వీనేమో నువ్వు నన్ను బండగా ఉన్నావు అన్నావు, నేను ఫ్యాట్ ఉన్నాను అని నువ్వు నన్ను అన్నావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను, నాకు ఆ తర్వాత ఛాన్స్ రాలేదని. సెకండ్, నిఖిల్ని యాజ్ ఏ నువ్వు లీడర్గా నాకు, అదే ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు గొడవ అయింది కదా, నువ్వు లీడర్వి నాకు సపోర్ట్ చేస్తాను నేను తీసుకుంటే నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అన్నది ఆమె పాయింట్. ఆమె పాయింట్స్ ఏది ఫస్ట్ వీక్లో, ఇవాళ ఇది 11th week, కానీ ఫస్ట్ వీక్లో జరిగిన పాయింట్స్తోనే ఇంకా ఆమె నామినేట్ చేసి వెళ్ళిందనమాట. సో అది ఇప్పుడు గేమ్కి ఎఫెక్ట్ అయ్యే పాయింట్స్ అయితే కాదు. సో మనం దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నెక్స్ట్ శేఖర్ భాష గారు వచ్చారు. ఈ ఎపిసోడ్లో కట్ చేస్తారు అబ్బా, ఆయన రియల్ స్టోరీ చెప్పారు తెలుసా లైవ్లో. నా రియల్ స్టోరీ, నా రియల్ అంటే కొబ్బరికాయ కాబట్టి కొబ్బరికాయ స్టోరీ చెప్పారండి. అది సో అది ఆ ఫన్ అయితే కట్ చేశారు. అండ్ బేబక్క వచ్చిన తర్వాత నేను ఎందుకు ఎలిమినేట్ అయిపోయాను అనుకుంటున్నారు అని హౌస్ మేట్స్ అందరినీ అడిగింది. శేఖర్ భాష గారు ఎవరెవరు ఎలా ఆడుతున్నారని అందరికీ చెప్పారు. తర్వాతే నామినేషన్స్కి స్టార్ట్ చేశారు. సోనియా అయితే వస్తూనే నామినేషన్ స్టార్ట్ చేసింది అనుకుంటా, నేను లైవ్లో అది మిస్ అయ్యాను ఆ పార్ట్. సోనియా నామినేషన్స్ చేయడం దగ్గర నుంచే చూసాను నేను. బేబక్క హౌస్ మేట్స్తో ఇంట్రాక్షన్ అయ్యింది. తర్వాత మనకి శేఖర్ భాష గారు హౌస్ మేట్స్తో ఇంట్రాక్షన్ అయ్యారు. మీ అబ్బాయి పేరేంటి అని హౌస్ మేట్స్ అందరూ అడిగారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. శేఖర్ భాష గారు వచ్చి ఇద్దరిని నామినేట్ చేశారు, యష్మి అండ్ ప్రేరణ. యష్మిని వచ్చేసి యష్మి ప్రేరణ ఇద్దరిని ఒకటే పాయింట్, నువ్వు గౌతమ్ జోలికి వెళ్ళొద్దు, మీరు గౌతమ్ని టార్గెట్ చేయొద్దు అని చెప్పడానికి ఆయన ట్రై చేశారు. ఆయన చెప్పినంత వరకు ఆయన పర్ఫెక్ట్గా చెప్పేసి వెళ్ళిపోయాడు. అది మ్యాటర్, అది ద నామినేషన్స్ నిన్నటి ఆ ఎపిసోడ్ నామినేషన్స్ అయితే అవి. అండ్ ఇవాళ ఇంకా మనకి నైనిక, మణికంఠ, ఆదిత్య ఓం గారు వస్తారు అనుకుంటున్నా ఇవాళ ఎపిసోడ్లో. ఇంకా సీత గారు కూడా నామినేట్ చేసినట్టున్నారు. మొత్తం టోటల్గా 5 అయితే నామినేషన్స్లో ఉన్నారు. ఆ లిస్ట్ నేను షార్ట్ వీడియోలో పెడతాను, చూసేయండి ఓకేనా. అది అప్డేట్ ఇచ్చేస్తాను ముందే, సో అది షార్ట్ వీడియోలో పెడతాను. ఇందులో అయితే కంప చేయను. ఇది ఎపిసోడ్ రివ్యూ. నాకైతే ఇలా అనిపించింది, మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.